నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ఈ సంచలన వీడియోకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. పూర్ణ, నకిలీ మద్యం కేసులో సంచలనమైన ఆడియో బయటికి రావడంతో మొత్తం కూడా వైసీపీ నాయకులు ఒక్కసారిగా షాక్ గురైన పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ లో కూడా మొత్తం కూడా జనార్దన్ కొన్ని వాస్తవాలన్నీ కూడా వెల్లడించినట్టు పోలీసులు తెలుస్తుంది. అయితే ఇది చూస్తే కనుక ప్రధానంగా వైసీపీ పాలనలోనే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఈ నకిలీ మద్యం తయారు చేసినట్లు కూడా జనార్దన్ మొత్తం కూడా అంగీకరించినట్టు తెలుస్తుంది. ఏదైతే టీడీపీ ప్రభుత్వం రాగానే గట్టిగా నిఘా పెడతంతో మొత్తం కూడా అప్పుడు ఆపేసినట్టు కూడా ఆయన తన కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ లో చెప్పడం కూడా జరిగింది. అయితే టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే అక్రమ మద్యం కావచ్చు లేదా గంజాయి కావచ్చు వీటన్నిటి మీద కూడా ఉక్కువాదం పెట్టారని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తనని కాంటాక్ట్ అవుతూ జరిగిందని, ఏదైతే ఏప్రిల్ 2025 సంవత్సరంలో తనని కాంటాక్ట్ అయ్యి ఎట్లయినా టీడీపీ ప్రభుత్వం మీద బురద చల్లాలి, టీడీపీ ప్రభుత్వాన్ని బ్యాట్ చేయాలని జోగి రమేష్ పదే చెప్తూ వచ్చారు. అందుకోసం నీకు గతంలో నువ్వు చేసిన అక్రమ మద్య వ్యాపారం దీన్ని మనం అస్త్రంగా ఉపయోగించుకోవాలని చెప్పి కూడా జోగి రమేష్ జనార్దన్ చెప్పినట్టు కూడా ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే వాళ్ళ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో అవి కూడా తప్పకుండా పాటించాలి అని కూడా జోగి రమేష్ చెప్పినట్టు కూడా చెప్తున్నారు. అయితే నువ్వు అత్యంత నమ్మకస్తుడివి అని చెప్పి నీకు పని అప్పచెప్తున్నాము నువ్వైతే ఈ పని మొత్తం సహజంగా మొత్తం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్న నమ్మకంతోనే నీకు ఈ పని అంతా చెప్తున్నామని చెప్పి కూడా జోగి రమేష్ జనార్దన్ తో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇది మొత్తం కూడా జనార్దన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కూడా చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ఇబ్రహీంలో పట్టణంలో పెట్టాలి అనుకున్నప్పటికీ మొదటి కానీ ఇక్కడ వద్దు, ఫస్ట్ మీరు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెట్టాలి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెడితే అక్కడ చంద్రబాబుని అబాస్ పాలు చేయవచ్చు ఆ ఉద్దేశంతోనే ఆయన అక్కడ పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే తమ్మలపల్లి నియోజకవర్గంలో లిక్కర్ వ్యాపారం చేస్తున్న జయచంద్రారెడ్డి తమ్ముడు అతని క్లాస్మేట్, అతనితో తనకు సత్సంబంధాలు ఉన్నాయని కూడా చెప్పడం కూడా జరిగింది. అన్నింటినీ నేపథ్యంలో ఆయన అక్కడ రూమ్ తీసుకుని దానికి సంబంధించిన స్పిరిట్ కావచ్చు లేకపోతే దానికి తయారీ ముడి సరుకు కావచ్చు వీటన్నింటినీ కూడా ఎవరైతే జయచంద్రారెడ్డి సమీప బంధువు ద్వారా మొత్తం కూడా ఐటీ కూడా తెప్పించుకుని మొత్తం కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ వేరే వాళ్ళ పేరు మీద రూమ్ అద్దె తీసుకుని ఈ వ్యవహారం మొత్తం కూడా చేసినట్లు తన కన్స్ట్రక్షన్ స్టేట్మెంట్ లో ఇవ్వడం కూడా జరిగింది. ఇంకా మరిన్ని వాస్తవాలు ఇంకా తెలిసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ జరిపితే జనార్దన్ దగ్గర నుంచి ఇంకా అసలు వాస్తవాలు అంటే ఇంకా దీని వెనకాల సూత్రధారులు ఎవరు, ఇంకా పాత్రధారులు ఎవరు, అసలు దీని వెనకాల ఎవరెవరు ఉన్నారో, అసలు దక్షిణాఫ్రికాలో ఎవరున్నారు ఏంటి అనే దాని మీద కూడా మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న పరిస్థితి నెలకొని ఉంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.